హాయ్ అండి. విశ్వ ఛానల్‌కి స్వాగతం. ఇప్పుడు నా ఛానల్‌లో చేయబోయేది చేపల పులుసండి. నేను చేపల పులుసు చేస్తున్నానండి. ఇదిగోనండి ఎర్రమీను అంటారు. ఇది మోస్ అంటారు. అది నేను 1 కిలో చేప తీసుకున్నానండి. దీన్ని ఇప్పుడు పులుసు చేసుకుందాం. స్టవ్ మీద బాణలి పెట్టుకొని నేను ఆయిల్ పోసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసాక ఇది ఉల్లిపాయ పేస్ట్ అండి. నేను మీడియం సైజు 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. దీన్ని పేస్ట్ కింద చేసుకున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. ఈ ఆయిల్‌లో బాగా పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్ మగ్గాలండి. ఇదిగోండి ఉల్లిపాయ మగ్గుతుంది కదండీ! ఇందులో పావు స్పూన్ పసుపు వేస్తున్నానండి నేను. ఒక పెద్ద సైజు టమాటా నేను ఇలా పేస్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ వేస్తాను. ఇది ఇప్పుడు బాగా ఆయిల్‌లో మగ్గాలండి. ఆయిల్ తేలే వరకు మగ్గబెట్టుకోవాలండి దీన్ని. ఆయిల్ తేలే వరకు వేపుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఆయిల్ పైకొచ్చింది కదండీ! ఇప్పుడు ఇందులో ఒక స్పూను మసాలా పేస్ట్ అండి. ఇంతకు ముందు చూపించాను కదండీ! నేను ఇంట్లో చేసుకుంటాను. అదొక స్పూన్ వేసానండి. అలాగే ఒక స్పూను ధనియాల పొడండి. ఒక అర స్పూను జీలకర్ర పొడి వేస్తున్నాను. ఒక పావు స్పూన్ మెంతుల పొడండి ఇది. మెంతులు వేయించుకొని పొడి చేసుకున్నానండి నేను. మెంతుల పొడి వేస్తాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకొని వేయించుకోవాలండి. కదండి ఇలాగ ఇప్పుడు ఒక 2 స్పూన్స్ కారం వేస్తున్నానండి. అలాగే రుచికి సరిపడ్డ ఉప్పు వేస్తున్నాను. టేస్ట్ ఇలా ఆయిల్‌లో ఫ్రై అవుతుందండి ఇప్పుడు. ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు చేప ముక్కలు వేసేస్తున్నానండి నేను. ఇది మోస్తు చేప అంటారండి దీన్ని. బావుంటదండి ఇది. ఇది ఇలా ఇంక పెద్దగా వేపక్కర్లేదండి. కొంచెం అటు ఇటు ఒకసారి వేసుకునండి ఇది. ఈ మసాలా పట్టించాలండి ఇది. ఈ మసాలాలో ఒక్కసేపు ఇలా వేగితే అండి ఇది ముక్క బావుంటది. ఒకసారి ఇలా వేసుకుంటాను ఇలా. అండి ఎక్కువగా కలుపుకూడదు ఇంక దీన్ని. నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నానండి. దాన్ని నానబెట్టుకుని నేను ఇలా పులుసు తీసుకున్నాను. ఈ పులుసు ఇప్పుడు వేసేసుకుందామండి. చింతపండు పులుసు అండి. చెప్తే ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ పోస్తున్నానండి నేను. పులుసు సరిపోతుంది.
ఇదిగోండి ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి నేను. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఒక 20 నిమిషాలు ఇలా మరగనిద్దామండి. మీడియం మంట మీద మరగనివ్వాలండి ఇది. పులుసు అనేది ఐలో పెట్టకూడదు, గమ్మున చిక్కబడిపోతుంది. మీడియం మంట మీద ఇలాగా మనం మరిగించుకుందాం. తర్వాత చూద్దాం. ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నానండి నేను. ఇదిగోనండి మూత తీసి చూద్దామండి ఇప్పుడు. గుమ్మగుమ్మలాడే చేపలు గరిటె పెద్దగా పెట్టి తిప్పకూడదండి దీంట్లో. అంతేనండి, నేను మధ్యలో ఒకసారి తిప్పాను అంతేండి. 20 మినిట్స్ అయింది, రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. అంతే అండి, నేను వేసినవి అన్ని అలా పర్ఫెక్ట్గా కరెక్ట్గా సరిపోయాయండి. చేపల పులుసు రెడీ అండి. రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. స్టవ్ ఆఫ్ చేస్తానండి. ఇదిగోనండి చేపల పులుసు, వేడి వేడి చేపల పులుసు అండి. ఇలా వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. అలాగేనండి, ఈ చేపల పులుసు కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.